భాగం 1 పరిచయం లేని పయనం. హైదరాబాద్ నగరం ఉదయాన్నే ట్రాఫిక్ శబ్దాలతో, కాఫీ సువాసనలతో మేల్కొంటుంది. కాని ఐటీ కారిడార్లోని ఆ కాఫీ షాప్లో మాత్రం ఒక వింత నిశ్శబ్దం ఆవరించి ఉంది. కిటికీ పక్కన కూర్చుని తన ల్యాప్టాప్లో మునిగిపోయి ఉన్నాడు సిద్ధార్థ్. సిద్ధార్థ్ అంటే కేవలం ఒక సాఫ్ట్వేర్ ఆర్కిటెక్ట్ మాత్రమే కాదు, అతని ఆలోచనలు, అతని పద్ధతులు అన్నీ చాలా పక్కాగా ఉంటాయి. జీవితంలో ప్రతిదీ ఒక పద్ధతి ప్రకారం జరగాలని కోరుకునే వ్యక్తిత్వం అతనిది. అనవసరమైన హడావుడి, నాటకీయత అంటే అతనికి అస్సలు పడవు. తన కాఫీ కప్పును పెదవుల దగ్గరకు తీసుకెళ్తుండగా ఒక్కసారిగా ఆ కాఫీ షాప్ తలుపులు గట్టిగా తెరుచుకున్నాయి. అక్కడికి తుఫానులా దూసుకొచ్చింది అక్షర. చేతిలో పెద్ద డ్రాయింగ్ బోర్డ్, భుజానికి తగిలించుకున్న ఒక పెద్ద బ్యాగ్, సరిగ్గా సర్దుకోని జుట్టుతో ఆమె లోపలికి అడుగుపెట్టింది. అక్షర ఒక ఫ్రీలాన్స్ ఇంటీరియర్ డిజైనర్. ఎక్కడికి వెళ్లినా తనదైన ఒక సజీవమైన అలజడిని సృష్టించడం ఆమె అలవాటు. జీవితాన్ని ఏ ప్లానింగ్ లేకుండా క్షణక్షణం ఆస్వాదించాలనేది ఆమె తత్వం. లోపలికి రాగానే అటూ ఇటూ చూస్తూ ఖాళీగా ఉన్న ఏకైక సీటు సిద్ధార్థ్ కూర్చున్న టేబుల్ కిందేనని గమనించి నేరుగా అక్కడికే నడిచింది. సారీ అండి, ఇక్కడ ఎవరూ లేరు కదా, నేను కూర్చోవచ్చా అని అడగడం కంటే ముందుగానే తన సామాన్లన్నీ ఆ టేబుల్ మీద పెట్టేసింది. సిద్ధార్థ్ తన ల్యాప్టాప్ స్క్రీన్ మీంచి కళ్ళు తిప్పి ఆమె వైపు చాలా సీరియస్గా చూశాడు. అతని ప్రశాంతమైన వాతావరణాన్ని ఎవరో డిస్టర్బ్ చేసినట్లు అతనికి అనిపించింది. కూర్చున్నారు కదా, ఇంక అడగడమెందుకు అన్నాడు చాలా చల్లగా, నిర్లిప్తంగా. అక్షర అతని వంక చూసి కొద్దిగా నవ్వింది. అంటే ఫార్మాలిటీ కోసం అడిగానండి. అయినా ఈ పొద్దున్నే ఇంత సీరియస్గా ఉంటే రోజంతా ఎలా గడుస్తుంది? స్మైల్ ప్లీజ్ అంది కాస్త అల్లరిగా. సిద్ధార్థ్ ఆమె మాటలను పట్టించుకోకుండా మళ్లీ తన ల్యాప్టాప్ వైపు చూసుకున్నాడు. అతని నిశ్శబ్దాన్ని చూసి అక్షర మనసులో అబ్బా, ఎంత అహంకారం! కనీసం పలకరించడం కూడా రాదా అనుకుంది. సరిగ్గా అదే సమయంలో అక్షర ఫోన్ మోగింది. ఆమె ఫోన్ ఎత్తడమే ఆలస్యం. అవతలివైపు నుంచి క్లయింట్ గట్టిగా అరుస్తున్నట్లు వినిపించింది. అవునండి, అవును, మీరు చెప్పిన డిజైన్ దాదాపు రెడీ అయిపోయింది. నేను ఇప్పుడే క్లయింట్ మీటింగ్కు వెళ్తున్నాను. ఖచ్చితంగా మీకు నచ్చుతుంది అని కంగారుగా అబద్ధం చెప్పేసింది. ఎందుకంటే ఆమింకా ఆ డిజైను పూర్తి చేయలేదు. ఫోన్ పెట్టేసి కంగారుగా తన బ్యాగ్లో ఉన్న కలర్ పెన్సిళ్లు, స్కెచ్ బుక్స్ అన్నీ టేబుల్ మీద పరిచేసింది. ఆ కంగారులో ఆమె చేతి తగిలి సిద్ధార్థ్ కాఫీ కప్పు కాస్తా వంగి అందులోని కాఫీ అతని టేబుల్ మీద ఉన్న కొన్ని ముఖ్యమైన పేపర్ల మీద పడింది. సిద్ధార్థ్ ఒక్కసారిగా సీటులోంచి లేచాడు. అతని కళ్లలో కోపం స్పష్టంగా కనిపిస్తోంది. వాటీజ్ దిస్? అసలు మీకు కామన్ సెన్స్ ఉందా లేదా? ఏం చేస్తున్నారో అర్థమవుతుందా అని గట్టిగా అడిగాడు. అక్షర కంగారు పడిపోతూ ఐఎమ్ సో సారీ అండి, నిజంగా కావాలని చెయ్యలేదు. ఒక్క నిమిషం, తుడిచేస్తాను అంటూ తన బ్యాగ్లో ఉన్న టిష్యూ పేపర్లు తీసి ఆ పేపర్లను తుడవబోయింది. కాని ఆ హడావుడిలో సిద్ధార్థ్ పెన్ను కూడా కింద పడిపోయింది. ప్లీజ్ ఆపండి, మీరేం చెయ్యొద్దు. మీ సాయం నాకు అస్సలు వద్దు. దయచేసి ఇక్కడి నుంచి వెళ్తారా అన్నాడు సిద్ధార్థ్ తన కోపాన్ని అణుచుకుంటూ చాలా కఠినంగా. అక్షరకు కూడా కాస్త అహం దెబ్బతిన్నట్లు అనిపించింది. నేను సారీ చెప్పాను కదా, కావాలని చెయ్యలేదని కూడా అన్నాను. దానికి ఇంతలా అరవాలా? మనుషులన్నాక తప్పులు జరగవా అంది కాస్త గట్టిగానే. తప్పులు అందరికీ జరుగుతాయి, కాని బాధ్యత లేని వాళ్లవల్లే ఇలాంటి నష్టాలు జరుగుతాయి. ఇవి నాకు చాలా ముఖ్యమైన క్లయింట్ డాక్యుమెంట్స్ అన్నాడు సిద్ధార్థ్ ఆ పేపర్లను జాగ్రత్తగా సర్దుకుంటూ. సరే, ఎంత నష్టం జరిగిందో చెప్పండి, నేను పే చేస్తాను. అంతేకాని ఇలా మర్యాద లేకుండా మాట్లాడకండి అంది అక్షర కోపంగా. మీరు దీని విలువను డబ్బుతో కట్టలేరు. ఇక చాలు, దయచేసి నా కళ్ల ముందు నుంచి వెళ్ళండి అని సిద్ధార్థ్ తన ల్యాప్టాప్ సర్దుకుని బిల్ పే చేసి అక్కడినుంచి కోపంగా వెళ్ళిపోయాడు. అక్షర అక్కడే నిలబడి వెళ్తున్న అతనివైపు చూస్తూ ఎంత పొగరు! మళ్ళీ నా జీవితంలో ఇలాంటివాణ్ణి చూడకూడదు దేవుడా అని మనసులో అనుకుంది. కాని విధిరాత వేరేలా ఉంది. మరుసటి రోజు ఉదయం సిద్ధార్థ్ ఆఫీస్ కాన్ఫరెన్స్ హాల్లో ఉన్నాడు. వాళ్ల కంపెనీ కొత్తగా నిర్మిస్తున్న ఒక ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ కోసం ఇంటీరియర్ డిజైన్ టీంను సెలెక్ట్ చేయాలి. సిద్ధార్థ్ ఆ ప్రాజెక్టుకి హెడ్. మేనేజర్ లోపలికి వచ్చి, సిద్ధార్థ్, మన ప్రాజెక్టు కోసం బెస్ట్ ఇంటీరియర్ డిజైనర్ను పిలిచాను. తను చాలా క్రియేటివ్. లోపలికి రమ్మనమంటారా
అని అడిగాడు. ఆ రమ్మనండి అన్నాడు సిద్ధార్థ్ ఫైల్స్ చూస్తూ. తలుపు తీసుకుని లోపలికి అడుగుపెట్టిన వ్యక్తిని చూసి సిద్ధార్థొక్కసారిగా షాకయ్యాడు. చేతిలో అదే డ్రాయింగ్ బోర్డ్తో కాస్త సర్దుకున్న జుట్టుతో లోపలికి వచ్చింది అక్షర. సిద్ధార్థును చూడగానే ఆమె ముఖంలో కూడా రంగులు మారాయి. ఇద్దరూ ఒకరినొకరు చూసుకుంటూ అలాగే ఉండిపోయారు. నువ్వా? ఇద్దరి నోట వెంట ఒకేసారి ఈ మాట వచ్చింది. మేనేజర్ ఆశ్చర్యపోతూ, ఓ, మీకు ముందే పరిచయం ఉందా? చాలా సంతోషం. సిద్ధార్థ్, ఈమె అక్షర, మన కొత్త ప్రాజెక్ట్ లీడ్ డిజైనర్ అని పరిచయం చేశాడు. అక్షర మనసులో, అయ్యో దేవుడా, వీడేనా నా బాస్? ఇక నా ఉద్యోగం గోవిందా అనుకుంది. సిద్ధార్థ్ మాత్రం తన సీట్లో వెనక్కివాలి ఆమె వైపు ఒక వింతైన చూపు చూశాడు. అతని కళ్లలో ఒక సవాల్ కనిపిస్తోంది. సార్, నాకు ఈ ప్రాజెక్టు గురించి కొన్ని వివరాలు కావాలి అంది అక్షర చాలా ప్రొఫెషనల్గా నటించడానికి ప్రయత్నిస్తూ. సిద్ధార్థ్ ఫైల్ను టేబుల్ మీద విసిరినట్లు పెట్టి, ఇంటీరియర్ డిజైన్ అంటే కేవలం రంగులు వేయడం కాదు అక్షరగారు, దానికి చాలా క్రమశిక్షణ, సమయపాలన కావాలి. అవి మీ దగ్గర ఉన్నాయో లేదో నేను ముందుగా పరీక్షించాలి. ఈ ప్రాజెక్టు మీకు దక్కాలంటే రేపు ఉదయానికల్లా పూర్తి బ్లూప్రింట్ నా టేబుల్ మీద ఉండాలి. ఒక్క నిమిషం ఆలస్యమైనా ప్రాజెక్ట్ క్యాన్సిల్ అవుతుంది అన్నాడు చాలా కఠినంగా. అక్షర అతని కళ్లలోకి చూసింది. అతనిలో ఉన్న అహంకారం ఆమెకు స్పష్టంగా అర్థమైంది. తన ప్రతిభను తక్కువ అంచనా వేస్తున్న ఆ వ్యక్తికి సమాధానం చెప్పాలనుకుంది. తప్పకుండా సిద్ధార్థ్ గారు, రేపు ఉదయం 9 గంటలకల్లా డిజైన్ మీ టేబుల్ మీద ఉంటుంది. నన్ను తక్కువ అంచనా వేయకండి అని అంతే గంభీరంగా చెప్పి అక్కడినుంచి వెళ్ళిపోయింది. ఆ రాత్రంతా అక్షర నిద్రపోలేదు. కాఫీలు తాగుతూ, రకరకాల డిజైన్లు వేస్తూ, తన సర్వశక్తులు ఒడ్డి ఆ బ్లూప్రింట్ సిద్ధం చేసింది. సిద్ధార్థ్ పెట్టిన సవాల్ను ఎలాగైనా గెలవాలనే పట్టుదల ఆమెలో పెరిగింది. మరుసటి రోజు ఉదయం 8:50 సిద్ధార్థ్ తన క్యాబిన్లో కూర్చుని వాచ్ చూసుకుంటున్నాడు. ఇంకా రాలేదు, ఎలాగూ టైంకి రాదు అని అతను అనుకుంటుండగా కరెక్టుగా 8:58 అక్షర లోపలికి వచ్చింది. ఆమె కళ్ల కింద నల్లటి వలయాలు ఉన్నాయి. రాత్రంతా మేల్కోవడం వల్ల అలసట స్పష్టంగా కనిపిస్తోంది, కాని ఆమె కళ్లలో గెలుపు నవ్వు ఉంది. ఆమె ఆ ఫైల్ను సిద్ధార్థ్ ముందు పెట్టింది. చూడండి సిద్ధార్థ్ గారు, నేను చెప్పిన సమయానికే వచ్చాను అంది. సిద్ధార్థ్ ఆ ఫైలు ఓపెన్ చేసి చూశాడు. అతను ఎంత తప్పులు వెతకాలని చూసినా ఆ డిజైన్ అంత అద్భుతంగా ఉంది. రంగుల కలయిక, స్పేస్ మేనేజ్మెంట్ అన్నీ పక్కాగా ఉన్నాయి. అతని మనసులో ఆమె ప్రతిభకు మెచ్చుకోలనిపించినా పైకి మాత్రం ఏ భావమూ చూపించలేదు. పర్లేదు, బానే ఉంది, కాని ఇది కేవలం కాగితం మీదున్న డిజైన్ మాత్రమే. దీన్ని ప్రాక్టికల్గా అమలు చేయడంలో చాలా ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి మనం కలిసి వర్క్ చేయాల్సి ఉంటుంది. నా పద్ధతులకు వ్యతిరేకంగా ఏ చిన్న తప్పు జరిగినా నేను సహించను అన్నాడు సిద్ధార్థ్ ఆమె కళ్లలోకి చూస్తూ. నేను నా పనిని ప్రేమిస్తాను సిద్ధార్థ్ గారు, నా పనిలో ఎలాంటి తప్పులు ఉండవు, కాని మీ ప్రవర్తనతోనే నాకు సమస్య రాకూడదని కోరుకుంటున్నాను అంది అక్షర ధీటుగా. ఇద్దరి మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఒకరి ఆలోచనలు ఒకరికి అస్సలు కలవడం లేదు. ఒకరు నిప్పు అయితే మరొకరు గాలి. నిప్పును గాలి మరింత రగిలిస్తుందా లేక శాంతింపజేస్తుందా అనేది కాలమే నిర్ణయించాలి. కథ ఇక్కడే మొదలైంది. ప్రతిరోజూ ఆఫీస్లో వాళ్ల మధ్య జరిగే చిన్న చిన్న గొడవలు, ఒకరినొకరు గెలవాలనే ప్రయత్నాలు, ఒకరిపై ఒకరికి ఉన్న అభిప్రాయాలు ఎలా మారబోతున్నాయి? ఒకరినొకరు ఇష్టపడటానికి చాలా సమయం పట్టేలా ఉంది. ఎందుకంటే ఇద్దరి అహాలు అంత త్వరగా తగ్గేవి కావు. ఈ ప్రయాణంలో వాళ్ల మధ్య ప్రేమ ఎలా చిగురిస్తుందో తెలుసుకోవాలంటే వచ్చే భాగం వరకు ఆగాల్సిందే.